మీడియా మిత్రులకి, అదేవిధంగా మా మేయర్ గారికి, నాతోటి కార్పొరేటర్లకి, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 16 నెలల కాలంలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు, మద్యం కుంభకోణాలు, కల్తీ మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపులు, ఇలా అనేకమైన అరాచకాలు రాష్ట్రాన్ని విజృంభిస్తున్నాయి మన కూటమి పెద్దలందరూ కూడా. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 3 చోట్ల అక్రమ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. వీటిలో కల్తీ మద్యం తయారు చేసి ప్రతి షాప్కి ఒక ఒరిజినల్ బాటలు ఉంటే 2 బాటలు కల్తీ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు. ఏం చేయాలని ప్రజలు వీళ్ళు ఆ మందు దాగి ప్రజలందరూ అనారోగ్యం పాలైతే వీళ్ళు నవ్వకుండా ఉండడానికి ఈ ప్రయత్నాలన్నీ సాగుతున్నాయా? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు అనేక రకమైన మాటలు మాట్లాడారు. కల్తీ మద్యం అమ్ముతున్నారు అని. ప్రజలు ఈరోజు గమనించండి, ఎవరు కల్తీ మద్యం అమ్ముతున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపి ప్రభుత్వమే మద్యాన్ని అమ్మింది. ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి షాపులన్నీ కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు ఈరోజు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు, ప్రతిరోజు గొడవలు. నిన్న లేక మన హౌసింగ్ బోర్డులో కూడా చూసాం. మెయిన్ రోడ్లో తాగి బజారు పైన ఒక అమ్మాయి స్కూటీ మీద పోతా ఉంటే ఏడిపించేవాళ్ళు. మరి ఇంత ఇదిగా రాష్ట్రం పరిపాలన నడుస్తూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? పోలీస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? కూటమి పెద్దలందరూ ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్నించే నాయకుడు ఎక్కడున్నాడు ఈరోజు? పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాడు అనేవాడు. ఈరోజు ఆయన ప్రశ్న ఎక్కడ పోయింది? గొంతు మోగబోయిందా ఈరోజు అని అడుగుతా ఉన్నాం. మరి ఒక మద్యమే కాకోకుండా ఈయన చెప్పిన సూపర్ సిక్స్ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాడు. గత ప్రభుత్వంలో ప్రతి నెల ప్రతి సచివాలయం దగ్గర పండగే. ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఎంత అభివృద్ధి జరిగింది, ఇవన్నీ కూడా ప్రజలు ఓసారి గమనించండి. ఏ నాయకుడు అయితే పరిపాలన బాగుంటుందో కూడా ఒకసారి చూడండి. తర్వాత మన అనంతపురం శాసనసభ్యులు గారు, ఈయన ఒక వ్యాపారవేత్త. ప్రజాసేవ చేయడానికి వచ్చిన ప్రజల్లో ఉన్న నాయకుడికి వ్యాపారవేత్తకి ఎంత తేడా ఉంటుందో గమనించండి. గత ప్రభుత్వంలో అనంత వెంకటరామరెడ్డి గారు శాసనసభ్యులు అయినప్పటి నుండి ప్రజల్లో ప్రతిరోజు తిరిగేవాళ్ళు, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు. ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు వారంలో 7 రోజుల్లో 5 రోజులు ఆయన వ్యాపారం చేసుకుంటాడు. 2 రోజులు మాత్రమే ప్రజల్లో ఉంటాడు. ఈ 2 రోజులు ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ నాయకుడు ఏ విధంగా ఎన్నికలకు ముందు అబద్ధ హామీలు ఇచ్చాడో అంతకంటే ఎక్కువ అబద్ధ హామీలు ఇచ్చాడు ఈయన వచ్చి 2 రోజుల్లో. మరి నువ్వు ఇచ్చిన హామీలన్నీ ఒకటన్నా నెరవేర్చావా ఇప్పటి వరకు? ఈ 16 నెలల కాలంలో నీవు ఏం చేసావు అనంతపురం ప్రజలకి? మేము మా కౌన్సిల్లో ఆమోదించిన పనులు కూడా ఇప్పటికీ ముందుకు కదలడం లేదు. కారణం ఎవరు? నువ్వా? నీ అనుచరులా? ఏం జరుగుతూ ఉంది? గత ప్రభుత్వంలో ఇదే అనంత వెంకటరామరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇదే మున్సిపల్ ఆఫీస్లో ఇదే కాంట్రాక్టర్లే ఉన్నారు. ఇప్పుడు అదే కాంట్రాక్టర్లే ఉన్నారు. కాంట్రాక్టర్లు మారడం లేదు కదా. మరి ఆ రోజు ఆయన ఇచ్చిన భరోసా, అనంత వెంకటరామరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చిన భరోసా, అది నాయకుడు లక్షణం. ఆయన ఇచ్చిన భరోసా వల్లే 1200 కోట్ల రూపాయలు అనంతపురం అభివృద్ధి చెందింది. ఇదే ప్రతి సచివాలయానికి గత ప్రభుత్వంలో 20 లక్షల రూపాయలు
అభివృద్ధికి ఇచ్చారు, శాంక్షన్ చేశారు. వాటికి ఇదే కాంట్రాక్ట్లో ఉన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో 20 లక్షల రూపాయల వర్కులు కంప్లీట్ చేశారు. దాదాపు 16 కోట్ల రూపాయలది. అంటే అక్కడ నాయకుడు ఏ విధంగా కాంట్రాక్టులకు భరోసా ఇచ్చాడో, నీకు బిల్లు రాకపోతే నేను ఉన్నానని భరోసా ఇవ్వడం వల్ల ఈ అభివృద్ధి జరిగింది. మరి ఈరోజు ఈ శాసనసభ్యులు గారు వాళ్ళకు భరోసా ఇవ్వడంలా, నాకు కమిషన్లు ఇస్తారా ఏంటి పరిస్థితి అనే అయిపోయింది. ఇది నేను కాదనండి, మీ నాయకులే, మీ టీడీపీ వార్డులో ఉన్న డివిజన్లో ఉన్న నాయకులే మాట్లాడుతున్న మాటలు ఇవి. మేమే ప్రత్యేకంగా అనడం లేదు. అరే నీ వ్యాపారం, సొంత వ్యాపారం ఉంది చూసుకుంటే ఇక్కడ కూడా కమిషన్ల వ్యాపారం చేయాలంటే నువ్వు శాసనసభ్యుడువా అని అడుగుతున్నాం. మీరు ఎందుకు ఆగిపోయాయి? ఎందుకు కాంట్రాక్టులు ముందుకు రావడం లేదు? దాదాపు 10 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లో మంజూరైన పనులన్నీ ఎందుకు ఆగినాయి? మరి నువ్వేమో టిడ్కో ఇళ్ళ దగ్గరికి పోయి టిడ్కో ఇల్లు నాశనం చేసినారన్నావు. పక్కనే ఒక జగనన్న కాలనీ, ఒక లేఅవుట్, చిన్న లేఅవుట్ ఇచ్చాం జగనన్న ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చాం అనంతపురం పట్టణంలో ఉండే ప్రజలకే. ఈరోజు ఆ పట్టాలు కానీ, ఆ రోజు మేము పట్టా ఇచ్చిన పొద్దు వాళ్ళకి రాళ్ళు హద్దులు చూపించి ఇది నీ ప్లాట్ అని కూడా చూపించాం. మరి ఆ రాళ్ళు లేవు, ఆ ల్యాండ్ లేదు. పక్కనున్న పక్కనే మీ ఉన్న నియోజకవర్గం, రూరల్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా మావి ఇవన్నీ వచ్చి ఈరోజు అనంతపురం పట్టణంలో ఉన్న ప్రజలు పట్టాలే కనపడడం లేదు. పట్టాలు ఉన్నాయి, ల్యాండ్ వాళ్ళు కబ్జా చేస్తూ ఉన్నారు. అది గమనించలేదా మీరు? ఇన్నిసార్లు పోయారు అక్కడికి, టిడ్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళారు. పక్కనే ఉన్న లేఅవుట్ కూడా ఒకసారి గమనించాలి కదా. నీకు ఓట్లు వేసిన ప్రజలవే కదా ప్లాట్లు అవి. మరి ఈరోజు ప్లాట్లు కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళాయి మరి? మాటికి వచ్చేలా కానీ నాశనం చేసినారు. గత ప్రభుత్వంలో ఏం నాశనం చేశావు? అభివృద్ధి జరిగింది. 1200 కోట్లతో అనంతపురం అభివృద్ధి చెందింది. నీవు వచ్చి ఈరోజు ఒక్క వర్క్ చేయకోకుండా, ఒక పని లేకోకుండా 2 రోజులు వస్తావు, ప్రజలకు అందుబాటులో ఉండవు, హామీలు ఇచ్చి వెళ్ళిపోతావు. శాసనసభ్యులు గారు బాగా గమనించండి. మీరు గతంలో ఎంపీపీగా చేశారు కానీ మరి ఏం చేశారు, ఈ విధంగా చేశారు అక్కడ మాకు తెలియదు. కానీ నువ్వు ఎంపీపీగా చేసింటే ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఒకసారి గమనించండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎక్కడో ఉండి విశాఖపట్నంలో లేకపోతే హైదరాబాద్లో ఉండి మీరు గమనిస్తున్నారో లేదు, కానీ అనంతపురంలో ఉన్న పట్టణ ప్రజలు ఈరోజు నగరవాసులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రతి ఒక్క విషయంలోనూ. కానీ కరెక్టా అభివృద్ధికి కుంటుపడడానికి కారణం మీరే అని కూడా చెప్తా ఉన్నారు, ప్రజలే చెప్తా ఉన్నారు, మేమనే మాట కాదు. కాబట్టి మా మేయర్ గారు కానీ, మా కౌన్సిల్ సమావేశంలో మేమైతే ఏ రోజు కూడా అడ్డుపుళ్ళు అయిపోకుండా ఆయన చెప్పిన కూడా సంతకాలు పెట్టాడు మేయర్ గారు. అభివృద్ధికి ఏ విధంగా దోహదపడాలో, సహాయపడాలో ఆ విధంగా అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఫైనల్గా మంజూరైన దానికి ఆ వర్క్ చేయలేక నీవు కాంట్రాక్టర్కు భరోసా ఇవ్వు, నేనున్నాను బిల్లులు తెప్పిస్తానని భరోసా ఇవ్వు. గత నాయకుడు చెప్పే 1200 కోట్లు అభివృద్ధి చేశాడు కదా అనంత వెంకటరామరెడ్డి గారు. మరి మీరు ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోతే, ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు? ఇక్కడ ఏమీ అర్థం కావడం లేదు. కాబట్టి కాంట్రాక్టర్లతో మీరు కూడా వాళ్ళకు ఉండొచ్చు సమస్యలు, ఆ సమస్యలను మీరు భరోసా ఇస్తేనే వాళ్ళకు ముందుకొచ్చి అనంతపురం అభివృద్ధి అవుతుందని కూడా చెప్తా ఉన్నాము. కాబట్టి మీరు ఇంకోసారి నోరు జారేటప్పుడు నీవు ఏం చేసినావు అని ఒకసారి గమనించి గతంలో జరిగిన దాన్ని విమర్శించు. తప్పు పట్టడం లేదు. నీవు ఏమి ఒక ఇట్లా ఏదో ఏమంటారు, సిమెంటు పెళ్ళ కూడా సిమెంటు వేసింది లేదు, ఒక సంచి వాడింది లేదు, ఒక గంప వేసింది లేదు. నువ్వు కూడా మాట్లాడితే ఈరోజు గతంలో నాశనం చేసినారని, ఇది కరెక్ట్ కాదు. దగ్గుబాటి ప్రసాద్ గారు, శాసనసభ్యులు గారు, గౌరవంగా మీరు అభివృద్ధి ఏం చేయాలనుకున్నారో అబద్ధాలు చెప్పుకోకుండా కరెక్ట్ చెప్పి కాంట్రాక్ట్తో మాట్లాడి అనంత నగరాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుచున్నాం.